ఇక 4 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఆయా దేశాల్లో కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు విస్తరిస్తుండగా తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరో కొత్త వేరియంట్ను వైద్యులు గుర్తించారు. మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో దక్షిణాసియాలో గుర్తించిన ఈ వేరియంట్కు XFG లేదా స్ట్రాటస్ అనే పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాపించి చెందుతోందని వైద్యులు తెలిపారు. అమెరికాలో మార్చి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 0 కేసులుగా నమోదవ్వగా ఏప్రిల్లో 2%, మే చివరిలో 6%, జూన్ చివరి నాటికి 14% కేసులకు పెరిగింది. ఇక అమెరికాలో అలబామా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండగా కనెక్టికట్, జార్జియా, న్యూయార్క్, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య వేగంగా వ్యాపిస్తుంది. నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఆయా దేశాల్లో కొత్త వేరియంట్లతో పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు విస్తరిస్తుండగా తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరో కొత్త వేరియంట్ను వైద్యులు గుర్తించారు. మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో దక్షిణాసియాలో గుర్తించిన ఈ వేరియంట్కు XFG లేదా స్ట్రాటస్ అనే పేర్లు పెట్టారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా వ్యాపించి చెందుతుందని వైద్యులు తెలిపారు. అమెరికాలో మార్చి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 0%గా నమోదవ్వగా ఏప్రిల్లో 2%, మే నెలలో చివరిలో 6%, జూన్ చివరి నాటికి 14% కేసులకు పెరిగింది. ఇక అమెరికాలో అలబామా, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండగా కనెక్టికట్, జార్జియా, న్యూయార్క్, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య వేగంగా వ్యాపిస్తుంది.